ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామంలో శుభం తెలియపరుచుకుంటున్నాను. అబ్రహాములాగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము సొదొమ మరియు గొమొర్రా ఈ ప్రాంతం కోసం ఎలా విజ్ఞాపన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు అన్న విషయం అంతా కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే అబ్రహాము దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తాడు, దేవుణ్ణి బ్రతిమలాడతాడు. కనీసం ఇంతమంది నీతిమంతులున్నా మీరు ఆ దేశాన్ని కాపాడతారా దేవా అని. సో ఈ రకంగా మనం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు నీతిమంతులు ఉన్నటువంటి పట్టణాన్ని, నీతిమంతులు ఉన్న దేశాన్ని, నీతిమంతులు ఉన్నటువంటి కుటుంబాల్ని దేవుడు కాపాడతారు, దేవుడు దీవిస్తారు. అబ్రహాము ఆ ప్రార్థన చేయకముందు మనం చూసినట్లయితే అబ్రహాం మొదటిగా 18వ అధ్యాయం అంతా కూడా ఆదికాండంలో ఆతిథ్యం ఇస్తాడు, హాస్పిటాలిటీ. సో దేవునికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అబ్రహాం అడగకుండానే అబ్రహాం యొక్క అవసరతని ఎరిగి మరలా నెక్స్ట్ ఇయర్ నేను ఈ టైంకి నీ దగ్గరకు వచ్చినప్పటికీ నువ్వు దీవించబడతావు, నీ కుమారుణ్ణి కలిగి ఉంటావు అనేసి దేవుడు ప్రామిస్ చేస్తాడు. తర్వాత అబ్రహాంలో మనం చూసేది ఏంటి అంటే ఆతిథ్యం ఇవ్వడమే కాదు కానీ దేవుణ్ణి విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో బ్రతిమలాడేటువంటి ఒక సేవకుడిగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము వలె మనం అక్కడ అంటాడు 50 మంది నీతిమంతులు ఉంటే ప్రభువా కాపాడతావా, తర్వాత 45, తర్వాత 30, తర్వాత 20, తర్వాత 10. నేను అనుకుంటాను చివరికి ఒక్క నీతిమంతుడున్నా కాపాడతావా అంటే దేవుడు ఎస్ అని చెప్పుండేవాడు. ఎందుకంటే అదే మాట సామెతలో అంటాడు, ఈరోజు మీరు ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడినట్లయితే మీ కుటుంబాన్ని మీ ద్వారా దేవుడు దీవించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. మరి మీరు సంఘంలో నీతిమంతులుగా ఉంటే మీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. కనుక నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడదాం. ఎందుకంటే నీతిమంతులుగా ఉండడానికే దేవుడు తన రక్తాన్ని మన కొరకు చెందించాడు, నీతిమంతులుగా తన రక్తం ద్వారా మనలను మలచుకున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.